ఇదే రథము. ఇది కొంచెం ఎత్తులో కనిపిస్తుందా, దాని మీద కూర్చునే వాళ్ళంట శ్రీకృష్ణదేవరాయలు. అంటే ఆభరణాలు అవి అయితే దాచేవాళ్ళు అని నమ్ముతున్నారు. మధ్యలో అన్నం పెట్టుకునేది, ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ కూరలు పెట్టుకొని తినేదానికి. దీని మీద రామాయణం మొత్తం అయితే చెక్కబడిందంట. రామాయణం కథ అనమాట, బొమ్మల ద్వారా చెక్కినారు. డబ్బులు ఇస్తే ఎత్తి అతని చేతికి ఇస్తాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రెసెంట్ అయితే ఈ హోమ్ స్టే నుంచి అయితే బయలుదేరి ఇక్కడ హంపి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్ని ఈ రోజు అయితే కవర్ చేయబోతున్నాము. సాయంత్రం దాకా అయితే మనం హంపిలో ఉండే ప్లేసెస్ అన్ని చూసుకొని మనమైతే రిటర్న్ వద్దాము ఈవినింగ్ అంతా. ఈ రోజు వాతావరణం చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఎండ కూడా ఏం లేదు, కానీ మబ్బులు బాగున్నాయి. ఈ విధంగా ఉంటే ఈ రోజు హ్యాపీగా తిరిగేయచ్చు హంపి మొత్తం. ఒకనొక టైంలో హంపి అనేది మెట్రోపాలిటన్ సిటీ, అంటే ఇప్పుడు మనకి మెగా సిటీస్ ఉన్నాయి కదా, ఆ కైండ్ ఆఫ్ సిటీ కృష్ణదేవరాయల కాలంలో హంపి అనమాట. అంటే అప్పుడు అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉంటుందో స్థలం. 400 హెక్టార్స్ లో కావాలా ఇది మొత్తం విస్తరించి ఉంది. మనం అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేము, కానీ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఈ రోజు హంపిలో కవర్ చేద్దాము. మామూలుగా మనకి హంపి అనేది 2 పార్ట్స్ గా చెప్తారు. మామూలుగా తుంగభద్ర నది ఉంది కదా, ఆ నదికి అటు సైడ్ ఉండేది సౌత్ హంపి, ఆ నదికి ఇటు సైడ్ ఉండేది నార్త్ హంపి అనమాట. ఇప్పుడు మాక్సిమం మనకి కన్స్ట్రక్షన్స్ అన్ని ఉండేది సౌత్ హంపిలో ఉంటాయి. మనం ప్రెసెంట్ నార్త్ హంపిలో ఉన్నాం. ఇప్పుడు నేను హంపిలో కట్టడాలు చూపించే కన్నా ముందు అసలు ఈ హంపి ఇక్కడ ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో, దీని నిర్మాణం వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలు అయితే చెప్తా. ఎందుకంటే దీని విషయాలు తెలియకుండా చూస్తే కేవలం ఇక్కడ విరిగిన రాళ్లను మాత్రమే చూడగలము. తెలుసుకొని చూస్తే ఆ విరిగిన రాళ్ల వెనకాల స్టోరీస్ కూడా చూడగలము. అలాగని నేను అన్ని విషయాలు చెప్తానని కాదు. ఈ హంపి చూడాలంటే మినిమం 3 days పడుతుంది. నేను ఇక్కడ కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉన్నా, సో కొంచెంగా చెప్తా. 14వ శతాబ్దంలో సంగమ రాజవంశానికి చెందిన హరిహర మరియు బుక్కరాయ అనే 2 అన్నదమ్ములు ఈ హంపి నగరాన్ని మొదలు పెట్టారు. మరి వీళ్ళెందుకు ఈ హంపి నగరాన్ని మొదలు పెట్టాల్సి వచ్చిందంటే, 14వ శతాబ్దం స్టార్టింగ్ లో సౌత్ ఇండియా అనేది అప్పటి ఢిల్లీ సుల్తాన్లైన మహమ్మద్ బిన్ తుగ్లక్ మరియు అల్లావుద్దీన్ ఖల్జీ హయాంలో తరచుగా దాడులకు గురవుతూ ఉండేది. దాంతో ఇక్కడ ఉండే హొయసల, కాకతీయ మరియు పాండ్య లాంటి సామ్రాజ్యాలు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాయి. దీన్ని గమనించిన ఈ అన్నదమ్ములు ఇక్కడ ఉండే సామ్రాజ్యాలకు భరోసా కల్పిస్తూ అప్పటి ఇస్లాం పాలకులకు వ్యతిరేకంగా హిందుత్వాన్ని ఒకటి చేసే ఒక నగరాన్ని నిర్మించాలనుకున్నారు. అలా ఈ నగరాన్ని మొదలు పెట్టారు. మరి వీళ్ళు ఈ ప్రాంతంలోనే ఎందుకు నిర్మించాలనుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఎంచుకునే దానికి చాలా స్ట్రాటజిక్ రీజన్స్ అయితే ఉన్నాయి. మొదటి రీజన్ వచ్చి ఇక్కడ ఉన్న నేచురల్ డిఫెన్స్. ఇదిగోండి, ఇక్కడ ఉన్న పెద్ద రాళ్ల కొండలు, అదే విధంగా తుంగభద్ర నది దాటి శత్రువులు ఎవరైనా దాడి చేయడం అంత ఈజీ కాదు. అంతేకాకుండా ఈ ప్రాంతం కరెక్ట్ గా నార్త్ సుల్తాన్లకి, సౌత్ ఇండియాలో ఉన్న హిందూ సామ్రాజ్యాలకి మధ్యలో ఉంది. రెండవది ఎకనామిక్ రీజన్స్. ఇక్కడ కావాల్సినంత సాగు భూమి ఉంది, దానికి తోడు తుంగభద్ర నీళ్లు ఉన్నాయి. అంటే రాజ్యంలో ప్రజలకి ఆహార కొరత ఉండదు. అంతేకాకుండా వర్తకానికి కావలసిన మ్యాంగళూరు, కాలికట్, గోవా లాంటి పోర్టులు దగ్గరలోనే ఉన్నాయి. అప్పట్లో వీళ్ళు ఎక్కువగా ఇక్కడ దొరికే వజ్రాలు, రాసులు, సుగంధ ద్రవ్యాలు లాంటివి ఎగుమతి చేసి గుర్రాలని దిగుమతి చేసుకునేవారంట. ఎందుకంటే గుర్రాలు యుద్ధంలో ఉపయోగపడేవంట. మూడవది రిలీజియస్ రీజన్స్. ఈ ప్రాంతం అప్పటికే విరూపాక్ష అంటే శివుడికి మరియు పంపాదేవికి సంబంధించిన పుణ్యస్థలం. ఇక్కడ గనక ఈ నగరాన్ని నిర్మిస్తే అన్ని హిందూ సామ్రాజ్యాలకి ఒక భరోసా ఇచ్చినట్టుంటుంది. అంతేకాకుండా అప్పటి పవర్ఫుల్ ఇస్లామిక్ సుల్తాన్లకి ధీటుగా హిందూ ఆర్ట్, కల్చర్ ని ప్రపంచానికి చూపించినట్టుంటుందని ఉద్దేశంతో విజయనగర సామ్రాజ్యం రాజధాని అయిన ఈ హంపి నగరాన్ని నిర్మించారు. కానీ ఈ నగరం శ్రీకృష్ణదేవరాయల హయాంలో పూర్తి వైభవం చూసింది. అప్పట్లో ప్రపంచంలో బీజింగ్ తర్వాత 2వ అతిపెద్ద నగరం ఈ హంపినే. దాని తర్వాత కృష్ణదేవరాయలు మరణించడంతో ఇంటర్నల్ పాలిటిక్స్ జరిగి 1565లో జరిగిన తలికోట యుద్ధంలో ఓడిపోవడంతో సుల్తాన్ల సైన్యం ఈ నగరాన్ని నాశనం చేసి ఇక్కడ సంపద అంతా దోచుకెళ్లిపోయారు. అలా ఈ నగరం మరుగున పడిపోయి ప్రజల జ్ఞాపకాల్లో ఒక భాగం అయిపోయింది. దాని తర్వాత 1800 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కొలిన్ మెకెంజే అనే సర్వేయర్ వేసిన కొన్ని స్కెచెస్ ద్వారా దీని ఇంపార్టెన్స్ ని తిరిగి గుర్తించడం జరిగింది. ఇది దీని చరిత్ర. ఇప్పుడు దారిలో టిఫిన్ చేసుకొని దాని తర్వాత హంపిలో ఉండే ప్లేస్ అన్ని చూద్దాం ఒక్కొక్కటిగా. ఇప్పుడు అటు సైడ్ పోయేదానికి ఫెరీ ఏం లేదు. టిఫిన్ చేసి దారిలో పోతా ఉంటే మనకు ఇక్కడ ఒక శిథిలమైన కన్స్ట్రక్షన్ కనిపించింది. ఫస్ట్ దీని గురించి ఇక్కడైతే రాసున్నారు, ఇంగ్లీషు, కన్నడ, హిందీ. అక్విడక్ట్, నీళ్ళని దాటించే బ్రిడ్జ్ ఇది. ఇది అప్పట్లో కట్టినారు, కానీ పూర్తి చేయలేకపోయినారు ఈ బ్రిడ్జిని. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలా, పక్కనే నది పెట్టుకొని మళ్ళీ నీళ్ళని దాటించేదానికి ఇంత పెద్ద బ్రిడ్జి కట్టాల్సిన అవసరం ఏముందని. సో దానికి రీజన్ ఏంటంటే, హంపి అనేది ఈ నదికి దగ్గరలో ఉన్నప్పటికీ నదిలో ఉన్న నీటి లెవెల్ తో పోల్చుకుంటే ఈ హంపి కొంచెం ఎత్తులో ఉంటుంది. కింద నుంచి నీళ్లు పైకి తరలించాలంటే ఇప్పుడున్న పంపుల టెక్నాలజీ అప్పట్లో లేవు. మరి నీళ్లు ఎలా అందించాలంటే అప్పట్లో తెలిసింది ఒకటే పద్ధతి, సహజంగా నీటిని తరలించడం. మామూలుగా
నీళ్లు ఎత్తు నుంచి కిందకి దిగుతాయి. ఈ నది కూడా అంతే. ఈ హంపి దగ్గర సహజంగా తరలించడం కుదరదు కాబట్టి ఈ హంపి నగరానికి ఉన్న ఎత్తులో నది పై భాగం నుంచి నీటిని తరలించి అక్కడి నుంచి సమాన ఎత్తులో ఉన్న కాలువల ద్వారా నీటిని తరలించగలం. ఇక్కడ ఉన్న భూభాగం సమానంగా ఉండదు కాబట్టి ఈ కాలువల్ని సమాన ఎత్తుకి మెయింటైన్ చేయడం కోసం ఇటువంటి బ్రిడ్జిలను కట్టారు. కానీ ఈ తుంగభద్ర నదిలో వచ్చే వరదల కారణంగా దీనిని పూర్తి చేయలేకపోయారు. మనం ఉండేది ఇప్పుడు తుంగభద్ర నది బ్రిడ్జ్ మీద. తుంగభద్ర నది ఇప్పుడు చూడండి ఫ్లో ఎంత ఉందో. అడుగున ఒక చిన్న పాయలాగా పోతా ఉండేది, అట్లాంటిది ఇప్పుడు చాలా ఉంది ఫ్లో. ఇవన్నీ పోయి కృష్ణా నదిలో కలుస్తాయి మనకి. సో హూవిన బగీలు ఇది వచ్చి సిటీకి ఇంత పెద్ద గేట్ వే. ఇది ఇన్కంప్లీట్ కన్స్ట్రక్షన్ అనమాట, కంప్లీట్ చేయలేదు. ఇదంతా కోట గోడ, అటు సైడ్ అంతా శిథిలావస్థగా అయిపోయింది. ఈ కోట గోడలో ఇది ఒక గేట్ వే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము, శివ టెంపుల్, అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. ఈ విధంగా కింద ఉంది ఇది. సో ప్రసన్న విరూపాక్ష టెంపుల్ అంటే అది. మనం చూడండి ఎంత కింద ఉన్నామో. తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత హంపి సిటీ మొత్తం నాశనం అయిపోయింది కదా, అప్పటి నుంచి ఇది శిథిలావస్థ స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇది మొత్తం అంతా భూగర్భంలో కలిసిపోయింది. ఈ విధంగా ఉంది శివాలయం. ఈ నుంచి పాములు ఏమైనా వస్తే. సో డ్రైనేజ్ సిస్టమ్ కూడా దీనికి అప్పట్లో డ్రైనేజ్ సిస్టమ్ కూడా నీట్గా ఏర్పరిచినారు ఈ గుడికి. ఇలా ఉంది అప్పటి నుంచి. ఇది మింట్ ఏరియా అంట. మనం వచ్చి ఆ రెడ్ స్పాట్లో ఉన్నాము, అదంతా తిరగాల్సింది. ఇక్కడ నుంచి ఇటు పోతే ఇది మామూలుగా ఓపెన్ చేసేది ఉదయాన్నే 6 గంటల నుంచి సాయంత్రం 6 దాకా. కొందరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సైకిల్స్ కూడా తెచ్చుకుంటా ఉన్నారు, సైకిల్లో తిరిగేదానికి. కారులో కూడా తిరగచ్చు ఫ్యామిలీతో వచ్చినప్పుడు. కారులో వచ్చినా ఇక్కడ లోపలికి పోయేదానికి వెహికల్స్ అలవ్ లేనప్పుడు ఇదిగోండి ఇట్లాంటి చోట్లలో చాలా దూరం అయితే మనం నడవాల్సి వస్తుంది. వాకింగ్ అయితే హెవీగా ఉంటుంది. పాములు మాత్రం కంపల్సరీగా ఉంటాయి, మనం కొంచెం జాగ్రత్తగా పోవాలి. అంటే ఇది వచ్చి మసీదు, అంటే వీళ్ళు ఇస్లామిక్ ఇన్వేషన్ తర్వాత కట్టిండేది. ఇది వాచ్ టవర్ హంపి యొక్క నగరానికి. దీంట్లో ఏం చేస్తారంటే సిగ్నల్ ఇస్తారు, ఏమన్నా డిఫెన్సివ్ సిస్టమ్ కోసము. చూడండి రీసౌండ్ వస్తుంది ఏంటంటే మనం కొడితే రీసౌండ్ వస్తుంది అదనమాట. ఇది కోట గోడ. ఈ గోడ అవతల ఏముందో చూద్దాం. ఇదిగోండి మనం ఈ గోడ దాటుకుని లోపల రాగానే ఈడ మొత్తం గోడ అయితే చాలా పెద్దగా హైట్ కట్టేసి దాని లోపల అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఇదంతా వచ్చి కృష్ణదేవరాయల ప్యాలెస్ బేస్ అంటే ఇది యాక్చువల్గా. పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా మనకు క్లారిటీగా తెలియదు. గోడ హైట్ మాత్రము చాలా పెద్దగా కట్టినారు. చూడండి ఎంత పెద్ద లేయర్లు బండ్లు ఉపయోగించినారో. ఈ డాడో నెమళ్ళు అరుస్తా ఉన్నాయి దాని నుంచి. ఏడున్నాయి కనిపించట్లేదు, ఈ పచ్చదనంలో అసలు కనిపించట్లేదు. ఇదిగోండి ఇది వచ్చి ప్యాలెస్ ఆఫ్ వీర హరిహర అంట. హరిహర బుక్కరాయలు, హరిహర వీర మల్లు వాళ్ళ ప్యాలెస్ అంట. ఈ ప్యాలెస్ అంటే ఇది మనకి ఎటువంటి హౌస్ టైప్ ఏం లేదు, కానీ దీని కింద బేస్మెంట్ అయితే గోడలు ఉన్నాయి. మేబీ వాళ్ళు కూల్ చేసి శిథిలావస్థకి ఏమైనా వెళ్ళిపోయిందేమో. ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటా పోతే మనకి ఎదురుగా ఒక టెంపుల్ కనిపిస్తుంది. అది వచ్చి హజరా రామ టెంపుల్ అంట. ఈ టెంపుల్ ఏంటంటే మనకి రాముడికి సంబంధించింది. స్పెషాలిటీ ఏంటంటే దీని మీద రామాయణం మొత్తం అయితే చెక్కబడిందంట. సో లోపలికి వెళ్తే ఇది టెంపుల్ ప్రాంగణం. ఏమైనా ఉందా ఇవి? ఇది హజరారామ టెంపుల్. గోడల మీద చూసుకుంటే ఇదంతా రామాయణం కథ అనమాట. బొమ్మల ద్వారా చెక్కినారు ఈడ ఇవన్నీ. ఈ విధంగా అయితే ఈ టెంపుల్ మొత్తం అయితే ఆ విధంగా అయితే చెక్కుండారు. ఇది అప్పటికి చాలా వరకు నాశనం చేసినారు. సీతని ఎత్తుకోబోయేది రావణుడు, మళ్ళీ వాల్మీకి అంటారు, ఆంజనేయుడు, అవన్నీ కథలు ఇవన్నీ. ఇది బ్యాక్ సైడ్ టెంపుల్కి. ఇక్కడ ఒక బావి ఉంది. ఈ బావి కూడా ఎండిపోయింది. ఒక రాజ్యంలో టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేసినారంటే ఈ విధంగా బొమ్మలు, ఏనుగుల బొమ్మలు, గుర్రాల బొమ్మలు, ఇట్లా సైన్యం బొమ్మలు అనేవి వేస్తారు. అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆ సామ్రాజ్యంలో ఉన్న ఇవన్నీ బలాలు, ఏనుగు బలము, గుర్రాల బలము, సైన్యం బలము. ఏదైతే ఒంటిలు కూడా వేసి ఉంటారు చూడండి, అంటే ఒంటిలు కూడా ఉండేవేమో. ఒంటిలో గుర్రం అయితే నాకు తెలిసి ఒంటిలే అనుకుంటున్నా. ఒంటే ఇది ఒంటే, ఇది గుర్రం. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న దళాలు, అంటే అశ్వదళము, గజదళము అని అంటారు కదా. అది ఎట్లా అంటే వేరే రాజ్యాలని భయపించేదానికి అనమాట. ఇవి ఇట్లాగా వాళ్ళ టెంపుల్స్ మీద రిప్రజెంట్ చేసేవాళ్ళు వాటిని. ఇది వచ్చి కింగ్స్ ఆడియన్స్ హాల్ అంట. అంటే ఇది ఆడియన్స్ అంటే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసేది కదా,
ప్రజల సమస్యల్ని లేకపోతే ఏమన్నా చర్చించేటప్పుడు ఈడ చేసేవాళ్ళంట ఆల్మోస్ట్. అందుకే దీన్ని అయితే కోర్ట్ అని కూడా పిలుస్తారు. ఒకసారి పైకి ఎక్కి చూపిస్తా మీకు ఎట్టుంటుంది ఇది. బట్ ఇది పెద్ద హాలు, ఈడంతా ఆడియన్స్ ఉండేవాళ్ళు జనాభా. మనకి ఆడ ఎలివేటెడ్ కనిపిస్తుంది చూడండి, మనకి కొంచెం ఎత్తులో కనిపిస్తుందా, దాని మీద కూర్చునే వాళ్ళంట శ్రీకృష్ణదేవరాయలు. అంటే ఒక అతను పోర్చుగీస్ అతను ఇక్కడికి విజిట్ చేసినప్పుడు అతను చూసిన ఇక్కడ హంపీని అయితే ఒక నవల్లో రాసినాడు. అతను మెన్షన్ చేసింది ఏంటంటే ఇది పెద్ద హాల్ అంట. ఈ హాల్లో పైన కృష్ణదేవరాయలు కూర్చునేవాడు. చిన్న చిన్న ఫంక్షన్లు కానీ ఏమన్నా ఫారినర్స్ ని రిసీవ్ చేసుకునే వాళ్ళు కానీ ఆ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే ఇక్కడైతే నిర్వహించేవాళ్ళంట పబ్లిక్. అదే కాకుండా మనకి ప్రజల సమస్యల్ని లేదన్నా ఏదన్నా టాపిక్ ని డిస్కషన్ చేయడం కానీ ఈ ప్లేస్ లో అయితే చేసేవాడంట. అదే అండర్ గ్రౌండ్ ఛాంబర్ అంట. ఒకసారి లోపల పోదాం. ఇది వచ్చి కంప్లీట్గా మనకి గ్రౌండ్ లెవెల్లో ఉంది. దీని లోపల అండర్ గ్రౌండ్ ఛాంబరు. దీని లోపల ఏదన్నా ఇంపార్టెంట్ ఆభరణాలు అవి అయితే దాచేవాళ్ళు అని నమ్ముతున్నారు. బయట కన్స్ట్రక్షన్ చేసిన రాళ్ళతో కాకుండా దీన్ని అయితే సపరేట్ కన్స్ట్రక్షన్ చేసినారు. ఈ సపరేట్ స్టోన్తో, బ్లాక్ స్టోన్తో. ఇది గది. ఇట్లా రాగానే ఇక్కడ కింద చూడండి, మళ్ళీ దీని లోపల ఈ విధంగా ఉంది. మొత్తానికైతే లోపల ఏం కనిపించట్లేదు, చాలా చీకటిగా ఉంది. సో ఇది సీక్రెట్ ఛాంబరు. సూపర్గా ఉంది. లోపల చల్లంగా ఉంది. ఒకటే దారి తెలియదు. మనమైతే ఇప్పుడు ఒక కోనేరు దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఆ కోనేరు స్పెషాలిటీ ఏందనుకున్నారు, కాలువలాగా ఉన్నాయి కదా, ఈ కాలువలో ఇక్కడ నుంచి అటు పోయిండే కదా, కోనేరులో కంటిన్యూస్గా వాటర్ని సప్లై చేసేవంట. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉన్న ఈ కెనాల్స్ అనేటివి ఒక లెవెల్లో అయితే తీసుకొచ్చి వాటర్ని అయితే ఈ కోనేరులో అయితే ఫిల్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి ఇట్లా కోనేరు లోపల పడేటివి. సూపర్ గొల్ల కోనేరు ఇదే. ఇవి ఒకటే గ్రానైట్ మీద చెక్కినారు అన్నం తినే ప్లేట్లో. మధ్యలో అన్నం పెట్టుకునేది, ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ కూరలు పెట్టుకొని తినేదానికి. ఈ అన్నం తినే ప్లేట్లు ఉన్నాయి కదా, మామూలుగా ఏదైనా నచ్చకపోతే గిన్నెలు ఇసురు కొడతాం కదా, అట్లా డోళ్ళకి కానీ ఇచ్చినామంటే ఎట్ట ఇసురు కొడతారో చూడాల. మనకి వాటర్కి చూడండి ఎంత పెద్ద ప్లాన్లు వేసి ఉండరు వాళ్ళు. మనకి అప్పుడు అనిపించచ్చు పక్కనే నది ఉంది కదరా, ఇన్ని ప్లాన్లు వేయాల్సిన అవసరం ఏముందంటే అదే నది కన్నా ఈ హంపి సిటీ అనేది చాలా హైట్ లో ఉంది. అందువల్ల అయితే వాటర్ అనేది నదిలో నుంచి తీసుకోవడం కష్టం. అందుకైతే ఎక్కడెక్కడి నుంచో డైవర్ట్ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చేవాళ్ళు వాటర్ని. ఇప్పుడు చూడండి డోర్లు ఉన్నాయి. డోర్లో స్పెషాలిటీ ఏందనుకుంటున్నారా, ఇవి మామూలు డోర్లు కాదు, రాతితో చెక్కిన డోర్లు. ఇవి రాతి డోర్లు, సింగిల్ స్టోన్ అనమాట. ఇది ఈ కింద మూమెంట్ కోసం రౌండ్ చెక్కినారు. ఇది వచ్చి పైన అనమాట. తలుపులు చూడండి ఎట్ట చెక్కినారో, మామూలుగా ఉండవు వెళ్తానే. అదేమంటే పగిలిపోయింది, ఇది ఇంకా అట్లాగే ఉంది. గాలి మాత్రం విపరీతంగా తోలుతా ఉంది, దుమ్మంతా కళ్ళలోనే ఉంది. ఇది వచ్చి రాణి గారు స్నానం చేసే ప్లేస్ అంట. సో క్వీన్స్ బాత్, దిస్ ఈజ్ అన్ ఇంపోజింగ్ స్ట్రక్చర్ ఇన్ ఇండో ఇస్లామిక్ స్టైల్. ఇంత పెద్దది బిల్డింగ్, ఒకరు స్నానం చేసేదానికి ఇంత పెద్దది దేనికి రా అంటే, ఇప్పుడు రాణి గారు స్నానం చేస్తే ఒకరే చేయరు, చెలికెత్తులతో సహా స్నానం చేస్తారు కాబట్టి ఇంత పెద్దది కావాలా, ఇంక తప్పదు. ఇక్కడ నుంచి ఈ విధంగా పోదాం లోపలికి. సో ఇది దీనిలో మొత్తం అంతా వాటర్ ఉండేటిది. సో దీని లోపల ఎట్ట దిగేవాళ్ళు ఇవ్వండి, మనకు ఆడ నుంచి అటు దిగేవాళ్ళు లోపలికి. ఇక్కడ నుంచి వాటర్ వచ్చేటివంట, ఇలా వచ్చి దీంట్లో పడేటివి ఆ లోపల. సో మనకి ఇప్పుడు టైం వచ్చి 1:30 అయితే కావస్తుంది. మనము ఒక పార్ట్ని అయితే కవర్ చేసినాము హంపీలో, ఇది ఇంకొక పార్ట్. ఇక్కడ అయితే మొత్తం అన్ని టెంపుల్స్ అవన్నీ అయితే ఉంటాయి. వీటిని అయితే ఇప్పుడు మనం భోజనం చేసుకుని మనం ఇక్కడ నుంచి వరుసగా లోపలికి అయితే స్టార్ట్ అవుతాము. ఇక్కడ ఒక హోటల్ ఏదో ఉంది, హోమ్ ఫుడ్ అంట. టెంకాయ చెట్ల మధ్యలో వెళ్ళైతే ఇంటికాడి నుంచి వండుకొని వచ్చి మనమైతే ఇక్కడ పెట్టినారు భోజనము. సాంబారు, రసము, చట్నీ, అదేదో కర్రీ, పప్పు, ఇది పొంగలి, సాంబారు, అన్నము, ఊరగాయ, ఒక చపాతి, రైస్. సూపర్ మీల్స్ ఇది. మనమైతే ఇక్కడ డ్రోన్ ఎగరేసేదానికి ట్రై చేసినాము, కానీ ఆ డ్రోన్ ఎగరడం లేదు, రాంగ్ విండ్ ఉంది, ఎందుకని దింపేసేయండి డ్రోన్ అని అయితే మనకి వార్నింగ్ ఇస్తుంది. అసలు ముందుకి పోవట్లే, వెనక్కి రావడం లే, ఇంకెందుకు లేని దింపేసినాము. అదిగాక వాన ఒకటి పడతా ఉంది దీని మీద. ఇంక దింపేసే టైంకి ఇంక ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ డ్రోన్ ఎగరేయకూడదండి, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ చూసినారంటే ఇబ్బంది పెడతారు అని చెప్పినాడు. మనం ఏ టైంలో మాన్సూన్ రైడ్ అని స్టార్ట్ చేసినామో ఇప్పటికి కూడా వెంటాడుతూ వస్తుంది. సో ఇది వాన పరిస్థితి. రెయిన్ కోట్ కూడా తెచ్చుకోవాలి, ఏం పడుతుందో వాన అని చాలా తక్కువ అంచనా వేసిన దీన్ని.
మనల్ని తడిపేదానికే పడతా ఉంది. ఇది వచ్చి హంపి స్ట్రీట్ అంటారు. ఇదంతా ఇక్కడి నుంచి మనకి ఆడ విరూపాక్ష టెంపుల్ దాకా మామూలుగా వజ్రాలు వైడూర్యాలు నాలన్నీ పోసి కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళని చెప్పినారు చూడండి. ఆ ప్లేస్ ఇదే అనమాట. వేరే దేశాల నుంచి అయితే ఇక్కడికి జనాభా వచ్చేవాళ్ళు ఆ వ్యాపారం చేసేదానికి. విరూపాక్ష టెంపుల్ అనేది 3 గంటలకైతే ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు ప్రజెంట్ 2 గంటలు అయితే అయింది టైము. 3 నుంచి రాత్రి 8 దాకా ఉంటుందంట. అంతలో ఒక రౌండ్ వేసుకోవద్దాం చుట్టుపక్కల. ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ అవుట్ స్ట్రక్చర్ ఎంత బాగుందో. టెంపుల్ అటు సైడ్ కొండ ఉంది, ఇది కూడా టెంపుల్ గోపురము, ఈ పక్క కోనేరు. ఇటు సైడ్ పోతే తుంగభద్ర అనేది వస్తుంది. మామూలుగా అయితే నడుచుకొని పోవచ్చు, దిగొచ్చు కిందకి, కానీ ఇప్పుడు అలో లేదు. ఏమైనా ఉందా టెంపుల్ ఒక ఫ్రేమ్లో అయితే ఉంది. ఇప్పుడు ఒకటే రాయి ఎంత స్లోప్గా ఉందో, దాని మీద మళ్ళీ కన్స్ట్రక్షన్స్ అదో మండపాలు కట్టినారు. మనకి ఆడ రివర్ ప్రవహిస్తూ ఉంది, దానికి పక్కనే టెంపుల్, దానికి ఇటు పక్కన కొండ. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ హంపీలో అసలు మొత్తం నాకేదో ఆంధ్రాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎవరు చూసినా తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊరు మొత్తం తెలుగు వాళ్ళే. ఎక్కడి నుంచి అంటే గద్వాల నుంచి, అనంతపూర్ నుంచి, విజయవాడ నుంచి, ఆ ఏరియాస్ నుంచి వచ్చినారంట. అసలు మీకు ఇక్కడికి ఏం కనెక్షన్ రా అంటే అసలు యాక్చువల్గా వాళ్ళ తాతలు ముత్తాతలు వచ్చి సెటిల్ అయినారంట. వాళ్ళు ఎందుకు వచ్చినారు అంటే ఇక్కడ తుంగభద్ర డ్యామ్ అని, టీబీ డ్యామ్ అని ఒకటి ఉంది, విశ్వేశ్వరయ్య కావాలి కట్టించినాడంట. ఆయన కట్టేటప్పుడు వీళ్ళందరినీ కూలీలుగా తీసుకొచ్చినాడంట. అంటే బ్రిటిషర్స్ హయాంలో కట్టినారు అది, అందుకని వాళ్ళు అక్కడి నుంచి కూలీలుగా తీసుకొచ్చినారంట. తీసుకొచ్చి ఇక్కడ పని చేయించేవాళ్ళంట. అలా కూలీలుగా వచ్చి ఇక్కడైతే పొలాలు కొనుక్కునే సెటిల్ అయిపోయిండ్రు వీళ్ళు. మరి మీకు అక్కడ పొలాలు లేవా గద్వాళ్ళు అంటే ఆడ కూడా ఉన్నాయి అంటున్నారు. ఆ రాళ్ళతో కింద బేస్మెంట్ లేదు, ఏం లేదు. బేస్మెంట్ ఏంటంటే రాళ్ళ బరువే. ఆ బరువు మీద ఎన్నో సంవత్సరాలు గిట్టు నిలబడిపోయింది. ఇది రాళ్ళలోనే చెక్కినారు మెట్లు. మనం ఇప్పుడు టాప్కి వచ్చినామో చూడండి ఏముందో ఇక్కడ టాప్ నుంచి. మనం ఇక్కడ రాగానే 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇదొక టెంపుల్, ఇటు సైడ్ ఇదొక చిన్న టెంపుల్ కొండ మీద, సూపర్గా ఉంది. కానీ అది కాదు మెయిన్ పాయింట్. ఇక్కడ చూడండి ఒక కోనేరు అయితే ఉంది, దీని మీద సూపర్గా ఉంది. ఇది కోనేరు పడి ఉంటాయి కదా వాటర్, ఆ వాటర్ అన్నీ వచ్చి ఇక్కడైతే స్టోర్ అవుతున్నాయి. క్లీన్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఒక ఆమెనింది ఆడిపోతుంది కదా, ఆమెనైతే అడిగినా ఇది ఎంత లోతు ఉండొచ్చు అమ్మా అంటే ఆమె నెత్తి మీద చూపిస్తూ ఉంది. ఆమెకి మునిగిపోయి అంత ఉందంట. ఎవరన్నా దిగితే మునిగిపోతారు, అంత లోతు అయితే ఉందంట. ఏడైతే ప్రశాంతంగా చల్లగా గాలి తగులుతూ ఉంది. ఎంతసేపు అయినా ఏడ కూర్చోబుద్ధి అవుతూ ఉంది. చాలా బాగుంది, ఇక్కడ చాలా చల్లగా ఉంది గాలి. వావ్, మనమైతే చెక్ పుల్ ఏడు పెట్టాలా? 2 రూపీసా? 5 రూపీస్ ఫోన్పే 5 రూపీసా? మనకైతే ఒక 2 రూపాయలు చెప్పులు కానీ చెప్పినారు, కానీ ఆడ 5 రూపాయలు ఫోన్పే కొట్టించుకుంటున్నారు. ఇదిగోండి 2 రూపాయలు ఈచ్ పేరు. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి ఒకసారి పోదాం. ఇది టెంపుల్ ప్రాంగణం లోపల ఈ విధముగా ఉన్నది. వీళ్ళెవరో చాలా మంది సింగపూర్ నుంచి అయితే వచ్చింటారు. ఈ టెంపుల్ ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యాక్టివ్ టెంపుల్ అనమాట. అంటే అప్పట్లో ఉండేటివి చాలా టెంపుల్స్ ఇప్పటికి శిథిలావస్థితి చేరుకున్నాయి, కానీ ఇది మాత్రం ఇంకా వర్కింగ్లో ఉంది. సో ఇక్కడికి రాగానే ఒక ఎటువంటి ఏనుగు ఉంది, చూడండి ఎంత బాగుంది. అదే ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయకూడదు, అది మళ్ళీ ఫ్లాష్ లైట్ పడిందంటే భయపడిపోతుంది. ఇక్కడే ఉంటుంది. అయ్యా
సరే డబ్బులు ఇస్తే ఎత్తి అతని చేతికి ఇస్తాం. 10 రూపాయలకి కాగితం ఇచ్చినారు. ఆమెను మళ్ళీ నెత్తి మీద తడతా ఉంది. సో ఫోటోగ్రఫీ నాట మనిషి అంత సైజు ఉంది, అది పట్టుకొని పెరిగేస్తుంది మనుషుల్ని. రెండు అంగాలతో వెళ్ళిపోతుంది ఆడికి కదా. ఎందుకంటే మనం ఇప్పుడే విఠల టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి చాలా దూరం వాక్ చేయాలా, 1 కిలోమీటర్ ఆల్మోస్ట్. 10 మినిట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పోను, ఇంకొక 1 కిలోమీటర్ రాను. మనం నడద్దాము. ఇదిగోండి విఠల టెంపుల్. విఠల టెంపుల్కి టికెట్ ఉందంట. విఠల బజార్. ఇది స్కాన్ చేసిన టికెట్ తీసుకోవచ్చు, లేదంటే మనం ఆడ ఫిజికల్గా అయినా అమౌంట్ ఇచ్చి టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ స్కాన్ చేసి ఈ విధంగా అయితే టికెట్ తీసుకోవచ్చు. టికెట్ తీసుకొని ఇప్పుడు మనం లోపలికి అయితే పోవాలి. టెంపుల్ లోపలికి 35 రూపాయలు టికెట్ ఒక పర్సన్కి. ఇది టెంపుల్ ప్రాంగణము. చాలా ఓపెన్ స్పేస్ ఉంది. ఇక్కడ ఒక మండపం ఉంది. ఇదిగోండి, ఇది ఫేమస్. ఈ రథం ఉంది, చారియట్ రథం. ఈ రథం అనేది సింగిల్ స్టోన్ స్ట్రక్చర్ అనమాట. ఒకటే రాయిలో చెక్కినది ఇదంతా. మనకి ఎతకంగా అయితే ఒక 50 రూపాయల నోట్ అయితే దొరికింది. ఆ 50 రూపాయలు నోటు మీద అయితే ఈ చారియట్ అయితే ఉంటుంది. ఒకసారి చూపిస్తా చూడండి. అదిగోండి, హంపి అని రాసి ఉన్నది కదా, అది చారియట్. సేమ్ ఇదే రథము. ఇది చూడండి ఎట్లా నందు ఏనుగులు, మెట్లు, లోపల గర్భగుడి, ఆ పక్కన స్తంభాలు, అవన్నీ సింగిల్ స్టోన్ స్ట్రక్చర్. ఏ మాత్రం మిస్ అయినా మొత్తం అంత స్టోన్ అంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఇంత పెద్ద బౌల్డర్ని చాలా జాగ్రత్తగా అయితే చెక్కుంటారు. ముందుగానే స్కెచ్ చేసుకుని అయితే చెక్కాలి దీన్ని, లేదంటే ఏ మాత్రం మిస్ అయినా మళ్ళీ అంత పెద్ద రాయి వేస్ట్ అవుతుంది. మళ్ళీ అంత పెద్ద రాయి చెక్కాలంటే మళ్ళీ తలకెనెత్తాయి. మంచి ఎక్స్పర్ట్స్ అయితేనే చెక్కగలరు అట్లాంటివి. విఠల టెంపుల్ ఇది మెయిన్ ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది విఠల టెంపుల్. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. స్పేస్ మాత్రం చాలా బాగుంది. ఓపెన్ స్పేస్ ఎక్సలెంట్గా ఉంది. రీల్స్ మీద రీల్స్ చేస్తుంటారు ఇలా యాడికి వచ్చిన. మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది. ఇది విఠల టెంపుల్ యొక్క ముందర భాగం. దీంట్లో అయితే మనకి 56 పిల్లర్స్ అయితే ఉన్నాయి. చిన్న కనిపిస్తున్నాయి చూడండి. అవి ఏంటంటే మ్యూజికల్ పిల్లర్స్ అనమాట. వాటిని కానీ పట్టుకొని వాయించితే మ్యూజిక్ అనేది జనరేట్ అవుతుంది. ఇదిగోండి ఈ పిల్లర్స్ అనమాట. అవి వాయించి కరిగిపోయినాయి చూడండి పిల్లర్స్. ఇట్లాగా అవి మొత్తం 56 అయితే ఉన్నాయి ఈ మండపంలో. సో ఒక్కొక్క రకమైన సౌండ్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి వాయించినప్పుడు. వీటిని మ్యూజికల్ పిల్లర్స్ అని అంటారు. ఇట్లాగ ఉండేటివి షేపు. ఈ షేప్కి వచ్చినాయి వాయించి పైకి అయితే ఎవరిని అలౌ చేయని ఇట్లా లోపలికి. సో ఇది విఠల టెంపుల్. సో ఈ విఠల టెంపుల్ చూసుకుని బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ విఠల బజార్ అనే ఒకటి ఉంది. ఇదంతా విఠల బజార్. ఈ టెంపుల్కి రాగానే ఇటు సైడ్లో ఉంది ఇదంతా విఠల బజార్ అని. బజార్ మాత్రం సూపర్గా ఉంది అన్న. ఇది బజారా? ముత్యాలు రత్నాలు అక్కడ అమ్మింది. హంపీను ఇక్కడ. అవును, హంపి ఆ టెంపుల్కి ఎదురుగా, విరూపాక్ష టెంపుల్కి ఎదురుగా ఉండేది. ఇక్కడ అమ్మింది. అప్పట్లో కుప్పలు పోసి అమ్మేవాళ్ళు అంటారు. మనకి ఎంత క్లారిటీ లేదా. బంగారము, వజ్రాలు, రత్నాలు. వజ్రాలు దొరకల. ఇప్పుడు ఇక్కడ చిరుతపుల్లు అట్లా ఏం లేవు. ఉన్నాయా? అవునవును, ఇప్పుడు రావు. నైట్ టైమ్స్ వస్తాయి. అవునా? ఆయన చేయలే, దాడి చేయలేదు. సరే అండి అయితే. ఇక్కడతో మనకి హంపి అనేది ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఎందుకంటే 6 అయితే అయిపోయింది. ఇంకా అన్ని క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు టెంపుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు విజిల్ చేస్తా. ఇది ఒక సైడు బజార్కి, ఇది ఇంకో సైడు. మధ్యలో ఎంత ఓపెన్ స్పేసా.
ఇంతలో స్పేస్ లో మధ్యలో బజార్ నిర్వహిస్తా అంటే ఈ టెంపుల్ ఎదురుగా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగుండేదో. ఇదిగోండి ఆడ నెమలైతే ఉంది కొండ మీద. దీంట్లో గోపురాలు కనిపించట్లా, ఫోన్ లో కనిపిస్తా ఉంది. ఫోన్ లో చూపిస్తా చూడండి. మొత్తానికి అయితే మనం 6:30 కల్లా మనం బయటకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మన హాస్టల్కి అయితే వెళ్ళిపోయేది. సో మొత్తానికి అయితే మనం హంపీని ఎక్స్ప్లోర్ చేసుకుని అయితే ఈ మళ్ళీ హాస్టల్కి అయితే వచ్చేసినాము. సో మనం హంపీని అంటే మొత్తంగా చూడలేదు. మొత్తం చూడాలంటే చాలా రోజులు పడుతుంది. మనం ఒక రోజులో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వరకు తిరుక్కొని మనం వచ్చేసినాం అనమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియో వద్దాం ఉంటుంది. బాయ్.